నమస్కారం అండి. మేము రిఫ్లెక్షన్ న్యూస్ నుంచి వస్తున్నాము. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల మీ అభిప్రాయం చెప్పగలరా? యాక్చువల్లీ అది మంచిగానే ఉంది, కానీ అందరూ మోడీ సింధు వాటి గురించి ఆపరేట్ చేసినాక అందరూ కొంచెం స్టేటస్లు ఎక్కువ పెడుతున్నారు. నేనేమనుకుంటానంటే టెర్రరిస్టులు ఎవరైతే చంపేశారో వాళ్ళని చంపేస్తే అవుతుంది. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేశారు, అక్కడ చిన్నపిల్లలు ఉంటారో లేదో తెలియదు. చిన్నపిల్లలు ఉండొచ్చు, చాలామంది చనిపోయి ఉంటారు, మనకు తెలియదు. పాకిస్తాన్కి బుద్ధి లేదు, అలా చేస్తారు. ఇండియా కొంచెం ఆలోచించాలి కదా. వాటర్ ఆపేసాం, వాటర్కే సగం ప్రాబ్లం వాళ్ళకి వచ్చి ఉంటుంది చాలామందికి, రైట్. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు మేము హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ వీటన్నిటిని తగలబెట్టేస్తా అంటున్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి సెక్యూరిటీస్ ఉంటాయి, మన లాంటి వాళ్ళకి ఉండవు కదా. ఒక కార్పొరేట్ లోకల్కి వచ్చేసి ఒక బాంబు పెడితే ఇక్కడ ఎంత స్పాయిల్ అయిపోతుంది, మనీ వేస్ట్, ప్రాణాలు పోతాయి. సో నాకేమో స్టేటస్లు పెట్టడం అంత అనిపించలేదు. ఓకే అండి, మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రాపర్ అక్కడ కేవలము ఉగ్రవాదుల స్థావరాల మీదే బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది, ఏ ఒక్క సివిలియన్ చనిపోలేదు అనేసి చెప్తున్నారు. అట్లయితే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఒకరు తప్పు చేశారని ఇంకోరు చేయాలని లేదు. ఇండియా అనేది ఫ్రీడమ్ కంట్రీ, చాలామందికి ఎథిక్స్ ఉంటాయి. పాకిస్తాన్ అలా కాదు, వాటర్ ఆపేసినే మనం సగం వాళ్ళకి డౌన్ చేసేసినాం. ఇంకా ఫర్దర్ చూడాలి. లైక్ సోషల్ బుక్స్లో వార్ పెరుగుతుంది, కానీ ప్రాణాల గురించి ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళ వైఫ్ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి సింధూర్ అనే పేరు పెట్టారు. మోడీ గారు చాలా మంచి పని చేశారు. కానీ అటాక్ విషయంలో మళ్ళీ ఇండియాకి ఎక్కువ ప్రాబ్లం కాకుండా ఉంటే అదే మంచిది. మోడీ చేసిన తప్పేం కాదు, ఇండియాకి దానివల్ల ప్రాబ్లం రాకుండా ఉంటే ఇంకా మంచిది. ఓకే అండి, మీరు ఉగ్రవాదులు పిల్లల గురించి మీరు చెప్తున్నారు, ఓకే రైట్. కానీ ఒక గుంతనక్క కడుపున గుంతనక్కే పుడుతుంది, కానీ ఒక సాధు జంతువు పుట్టదు కదండి. అది కూడా కరెక్టే. ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు చనిపోయారు, కరెక్టే. పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మైండ్లో పెట్టుకొని మనం చచ్చిపోయినా పర్లేదు, ఒక 100 మంది ఇండియన్స్ని చంపే మనం చచ్చిపోదాం అనుకుంటాం.